డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం జూన్ 12, 2025 దేవుని నుండి ఒక సూచన. మొదటి సమూయేలు 20:17. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను. ఈనాటి దైవాంశము ప్రాణ స్నేహితుడు. సామెతలు 17:17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. ఇశ్రాయేలు రాజ్యానికి రాజైన సౌలు యొక్క పెద్ద కుమారుడు జోనాథాన్. జోనాథాను గొప్ప బలము మరియు వేగం కలిగిన సైనికుడు. జోనాథాను పక్షిరాజు లేదా గద్ద కంటే వేగము, సింహం కంటే బలము గలవాడని దావీదు చెప్పాడు. విలువిద్యలో నేర్పరి, వడిసెల విసరడంలో రాణించినవాడు. జోనాథాన్ పేరుకు అర్థం యెహోవా బహుమతిగా ఇచ్చాడు అని. యోనాతాను విశ్వాసము, దేవుని పట్ల భక్తి మరియు సమగ్రతతో నిండిన వ్యక్తి. జోనాతాను దావీదుతో లోతైన స్నేహం కలిగినవాడు. తనను తాను ప్రేమించుకున్నట్లుగానే అతడు దావీదును ప్రేమించాడు. నిజమైన స్నేహానికి ఉదాహరణగా మొదటి సమూయేలు 18:1 అతనితో మాటలాడుట చాలించగానే జోనాథాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయి ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించాడు. మరియు జోనాథాను దావీదుతో ప్రాణ స్నేహితుడని నిబంధన చేసుకొని తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకిచ్చుట ద్వారా తన నిస్వార్థమైన ప్రేమను, స్నేహాన్ని చాటినాడు. సౌలు తర్వాత తాను రాజయ్యే రాజరిక వ్యవస్థలో ఉండి కూడా దావీదు కాబోయే రాజని గ్రహించి అతనికి సహకరించిన వాడు జోనాథాన్. తన తండ్రి అయిన సౌలును వ్యతిరేకించి దావీదును చంపితే నీవు పాపం చేసిన వాడవు అవుతావని హెచ్చరించాడు. యోనాతాను యుద్ధంలో చనిపోయినప్పుడు దావీదు ఎంతగానో దుఃఖించి యోనాతాను నిమిత్తము అతని కుమారుడైన మెఫీబోషెతు పట్ల ప్రత్యేక దయను చూపి, నీ నాన్న నాకు మంచి స్నేహితుడు కనుక నీవు బ్రతికినంత కాలము నిన్ను నేనే చూసుకుంటాను అని హామీ ఇచ్చాడు. తన రాజభవనంలో తన బల్ల మీద తనతో కలిసి భోజనం చేయుదువని అతనితో తెలిపాడు. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము సామెతలు 17:17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. దేవుడు మనల ప్రేమించి యోనాతాను వంటి నిస్వార్థ ప్రేమను మనము కలిగి ఉండుటకు, నిజమైన స్నేహితులమై ఉండుటకు తన కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, జోనాథాను దావీదును ప్రాణ స్నేహితుడుగా భావించి తన నిస్వార్థ ప్రేమను చాటినట్లుగా మేము కూడా ఉండుటకు నీ కృప మాకు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.